వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. ప్రస్తుతం సందీప్ వంగ స్టోరీ ఓకే, కానీ హీరో ఎవరు? ఎందుకంటే చాలా సక్సెస్ల తర్వాత అండ్ యానిమల్ లాంటి పెద్ద చిత్రాల సక్సెస్ తర్వాత ఏ స్టోరీ ఎలా ఉండబోతుంది, ఏ హీరోకి ఇవ్వాలనే ఈ తర్జన భర్జన నడుస్తుంది. అయితే ప్రస్తుతం ఆ టాపిక్ గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే. సో ప్రస్తుతం సందీప్ వంగ గారి దగ్గర స్టోరీ ఓకే, కానీ హీరో ఎవరు అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే సక్సెస్ కొట్టారు ఆల్రెడీ యానిమల్ తర్వాత, ఇప్పుడు స్టోరీ ఎలా ఉండబోతుంది, ఏ హీరోతో చేస్తే వర్కౌట్ అవుతుంది అనేది ప్రశ్న. సో దాని గురించి మీరేమంటారు? తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరొక ఆర్జీవి అని చెప్పొచ్చు ఈ సందీప్ వంగ. ఎందుకంటే ఆయన కథ తీరు, ఆయన ఆలోచన ధోరణులు, ఆయన ఇచ్చే కామెంట్లు చూస్తే ఆర్జీవిని మించిపోయాడని చెప్పొచ్చు. ఇప్పుడు కొత్త తరం ఆర్జీవి, ఈనాటి ఆర్జీవి అని చెప్పొచ్చు. అప్డేటెడ్ మంచి పదం ఇది. అప్డేటెడ్ అయ్యాడు. ఎందుకంటే మనం ఆర్జీవి గారు ఎలా మాట్లాడుతూ చూస్తాం, చాలా విషయాల్లో కాంట్రవర్సీ ఉంది. హిందుత్వ విషయాలు చూసుకున్న, స్త్రీల విషయాలు, గుండెలు బదులు పెట్టి చెప్తుంటారు. ఏ వసలైనా సరే ఆయన సినిమా ప్రమోట్ చేయడానికి టెక్నిక్స్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రీమ్ థాట్స్. అట్లాగే ఈ సందీప్ వంగ చిత్రాలు చూస్తే కూడా మనకు తెలుసు అర్జున్ రెడ్డి ఎలాంటి తరహా చిత్రమో. ఒక రకంగా చెప్పాలంటే ఏ సర్టిఫికేట్ ఫిల్మ్ అనే చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన యానిమల్ కానీ సరే, అర్జున్ రెడ్డి హిందీలో కబీర్ సింగ్ చేశాడు. సో ఈ రోజుల్లో ఆర్జీవీకి ఆ తరంలో కానీ అట్లాంటి సక్సెస్లో వచ్చిన క్రేజ్ ఎలా ఉందో ఈ రోజుల్లో ఈ సందీప్ వంగకు ఆ క్రేజ్ ఉందన్నమాట వాస్తవం. ఎందుకంటే తాను కూడా ఎవరైనా సరే కొత్త హీరోతో సినిమా చేస్తారు, సక్సెస్ చేసిన తర్వాత మల్టీ స్టార్ పెద్ద హీరోలతో సినిమా చేయాలనుకుంటారు. చాలాసార్లు ప్రయత్నాలు జరిగాయి. కొందరు సక్సెస్ అయ్యారు, కొందరు ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఎస్వి కృష్ణారెడ్డి గారు తీసుకుంటే ఫస్ట్ ఆలీతోటి రాజేంద్ర ప్రసాద్తో సినిమాలు చేసుకున్నాడు. ఆ తర్వాత బాలకృష్ణ గారి సినిమా ఏదో చేస్తే ఫెయిల్ అయింది. అట్లా కృష్ణ గారితో సినిమా మాత్రం సూపర్ హిట్ అయింది. చిరంజీవి గారిది ఏదో అనుకున్నారని అట్లాంటి చర్చలు జరిగినాం. సరే, తెర మీద దాకా వెళ్ళలేదు. అంటే ఇట్లా కొత్తగా హీరోలతో చిన్న తరహా చిత్రాలు తీసి సక్సెస్ అయిన వాళ్ళు మళ్ళీ టార్గెట్ ఇండస్ట్రీలో ఉన్నట్టు పెద్ద హీరోలు చిరంజీవి గారితో, బాలకృష్ణ గారితో, ఈ తరహా ఇప్పుడు ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్తో సినిమాలు చేయాలనుకోవడం తప్పేం లేదు. ఏకంగా ఆల్రెడీ ఇప్పుడు వంగ గారు, అదే సందీప్ వంగ గారు ప్రభాస్ తోటి స్పిరిట్ షెడ్యూల్లో ఉంది. దీనితో పాటు ఇంకా ఆయన దగ్గర ఉండే కథలతోటి అల్లు అర్జున్కు కథ తయారు చేశాడని ఆ మధ్యకాలంలో బహుశా 4-5 నెలల కిందనే మనం వార్తలు కూడా చదివాం. ఏంటంటే అల్లు అర్జున్ కథ అయిపోయింది, ఓకే చెప్పాడు, పుష్ప 2 అయిపోతుంది కాబట్టి దాని నెక్స్ట్ షెడ్యూల్ ఆయనదే ఉంటుంది, కథ రెడీ అయింది. దాంట్లో అల్లు అర్జున్ గారు న్యూడ్గా కనిపించబోతున్నాడు, ఈ గెటప్లో కనిపిస్తున్నాడు, అండ్ అగ్రెసివ్ ఉంటుంది క్యారెక్టరు. అంటే వంగ మార్కు ఉంటుంది, సందీప్ వంగ ఆయన మార్కు ఉంటుందని వార్తలు విన్నాం. కానీ అది ఈలోపు ఆ వార్త సద్దుమణిగింది. ఈలోపు మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ తోటి సినిమా చేయబోతున్నాడు, ఏది సందీప్ వంగ మళ్ళీ ఒక కథ చేయబోతున్నాడు, ఆయనకు కూడా ఆ తరహా కథ చెప్పాడు, ఓకే అయింది అనేది ఒక గ్యాసిప్స్ చదువుకున్నాం. అంటే ఒక టెక్నీషియన్ ఇక్కడ కాల్డ్ డైరెక్టర్ తను ఒక హీరో దగ్గర క్యారెక్టరైజేషన్లో కథ పెద్దవాళ్ళకి చెప్పుకోవడం, అప్రోచ్ అవ్వడం, కథా చర్చలు జరగడం సహజమే. ఇటు అల్లు అర్జున్ చెప్పుండొచ్చు, జూనియర్ ఎన్టీఆర్ చెప్పుండొచ్చు, రేపు పోతున్న పవన్ కళ్యాణ్ కూడా చెప్తుండవచ్చు. సందీప్ అంటే ప్రయత్నంలో తప్పేం లేదు. సో అప్రోచ్మెంట్ ఎప్పుడైతే లీక్ అవుతుందో తెలుస్తుందో, వాళ్ళ ఇంటరాక్షన్ కలవడాలు వెళ్ళడాలు, లేదా ఇండస్ట్రీలో వాళ్ళు ఎవరితో చెప్పిన వార్త రావడాలి, ఇట్లాంటి చర్చ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అల్లు అర్జున్ సబ్జెక్టు వేరుగా చూడాలి. అంటే అల్లు అర్జున్తో చేసే సినిమా వేరు, జూనియర్ ఎన్టీఆర్తో చేసే సినిమా వేరుగా ఉంటుందని నా అంచనా. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ ఆయన తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ చర్చ అంతా ఏంటంటే అల్లు అర్జున్ది ఆల్రెడీ త్రివిక్రమ్ సినిమా ఒకటి ఉంది కదా, గాడ్ ఆఫ్ వార్. అల్లు అర్జున్ సబ్జెక్టు ఎన్టీఆర్కి పోయిందని కొద్దిసేపు, ఎన్టీఆర్ నుంచి మళ్ళీ అల్లు అర్జున్కి వచ్చిందని, అల్లు అర్జున్ నుంచి మళ్ళీ ఎన్టీఆర్కి వెళ్ళిందని రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ చర్చ ఈ విధంగా ఇలా ఉండగానే మళ్ళీ వెంటనే ఒకటి వచ్చింది సందీప్ వంగ సినిమా గురించి ఈరోజు వార్త. ఇక్కడ ఏంటంటే ఒక డైరెక్టరు ఒక హీరోకు చేయాలనుకోవడంలో తప్పేం లేదు, ఇంకో హీరోకి చేసినా తప్పేం లేదు. కానీ ఆ ప్రయత్నంలో వాళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు, కలుస్తున్నప్పుడు ఆ సినిమాల గురించి అని అనుకోవడం. ఎందుకంటే ఇక్కడ ఈ తరహా అంటే ఈ ఏజ్ ఆఫ్ ఫ్యాక్టర్లు అంతా ఒకేసారి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళ మధ్య సన్నిహితం ఉంటుంది, ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఆఫ్ స్క్రీన్లో వాళ్ళంతా కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉంటారు. అట్లాంటప్పుడు కలిసి ఇంటరాక్షన్ అవుతున్నప్పుడు సినిమా చేసే ప్రయత్నం కానీ, కలిస్తే అంత మాత్రాన సినిమా చేస్తారనుకోవడం తప్పది. వాస్తవం ఈ సినిమా కానీ ఈ కథ తయారు చేస్తున్నాము, ఈ బ్యానర్లో ఈ చిత్రం రాబోతుంది అని వాళ్ళుగా డిక్లేర్ చేసేంత వరకు ఏదైనా గ్యాసిప్స్ కానీ మనం చూడాలి. కానీ ఇప్పుడు ఏ హీరో ఈ అవకాశాన్ని చేజిక్కించుకుంటారు? ఎందుకంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హీరోలు అందరూ కూడా మంచి స్టోరీ వస్తే
ఇంకొక నెక్స్ట్ హిట్ కొట్టాలన్న ఈ తరుణంలోనే అందరూ ఉన్నారు. ఎందుకంటే మార్కెట్ కూడా నెంబర్ 1 స్టోరీస్ వస్తున్నాయి. నెక్స్ట్ రాబోయే డైరెక్టర్కి అట్లనే ఛాన్స్ ఉంటుంది, స్టోరీ కూడా అట్లనే ఉంటుంది. సందీప్ వంగ అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కదండి, ఎవరు చేజించుకోవడానికి అంత ఇంట్రెస్ట్ చూపించరు అన్న మాట కూడా ఉండదు, అందరూ ఇంట్రెస్టెడ్గానే ఉంటారు. ఇప్పుడు అదే క్వశ్చన్ మార్క్. వాస్తవానికైతే సందీప్ వంగ గారి చిత్రాలకైతే నేను అంత ఈజీగా లైక్ చేయను. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ ఆలోచనలు, అంటే ఏ అయితే అడాల్ట్నెస్ ఏదైతే ఉందో దాన్ని సర్టిఫై చేస్తూ అది ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రాలుగా అని చెప్తూ మార్క్ క్రియేట్ చేయడం ఏదైతే ఉందో నేను అబ్జెక్ట్ చేస్తూ ఉంటాను. సరే, అది అర్జున్ రెడ్డి అప్పుడు కూడా నేను నా డిబేట్లో కూడా అదే చెప్పాను. ఎనిమల్ చిత్రం కూడా ఎక్స్ట్రీమ్ లెవెలే ఉంటుంది. ఈ ఎక్స్ట్రీమ్ లెవెల్ అనేది అంటే ఎప్పుడైనా మనం చూసారా, క్రైము, సెక్స్ ఒక ఇంట్రెస్ట్ని కలిగిస్తుంటుంది, ఇది క్యూరియాసిటీని కలిగిస్తుంది. ఆ తరహా చిత్రాలకు కానీ, ఆ తరహా కథలు అంటే ప్రింటెడ్ కథలు కానీ, వాటికి చదివే ప్రేక్షకుడు కానీ ఆ ఇంట్రెస్ట్ కొంతమందికి ఉంటుంది. అంత మాత్రం అవి హిట్ అవుతాయి అనుకోవడం, అవే హిట్ అవ్వాలి, అట్లాంటి హిట్ అవుతాయి అనుకుంటే అమాయకత్వం. బట్ ఇది సినిమా అన్నప్పుడు కమర్షియల్ కాబట్టి ఏది సేల్ అవుట్ అవుతుందో, ఏది హిట్ అవుతుందో ఆ తరహా చిత్రాలు చేస్తుంటారు. పైగా సినిమా హిట్ అయింది, క్రేజ్ రావాలని పేర్లు అందరూ అనుకుంటారు కాబట్టి అది చెడు అని వీళ్ళకి తెలిసినా కూడా ఆ తరహా చిత్రాలు చేయాలని ఆ మూస పద్ధతికి వెళ్ళాలనుకుంటారు. మరి ఈ రాబోయే కథ ఎలా ఉందో మనకైతే తెలియదు, స్పిరిట్ ఏంటో మనకు తెలియదు, రేపు విడుదలైనాక తెలుస్తుంటుంది. ఎనిమల్ ఎక్స్ట్రీమ్కి ఎంత లెవెల్కి వెళ్ళిందో మనం చూసాం. సూపర్ హిట్. సో సినిమా హిట్ నేనేం కాదంటలేను, అదొక సినిమాలోనే చూడాలి, టెక్నీషియన్ వాల్యూస్ ఇవ్వాలి. కానీ ఆ చిత్రాలకు ఆ తరహా సబ్జెక్టులకు ఇక ఇస్తూ ఉంటే రాబోయే రోజుల్లో ఇంకే ఎక్స్ట్రీమ్ ఏ లెవెల్కి వెళ్తుంది, సమాజం ఎక్కడికి వెళ్తుంది అనేది మనం ఆలోచించాల్సిన విషయం. సరే, ఏదైనా సరే వాళ్ళు ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టి రూపాయి పెట్టి సినిమా తీస్తున్నప్పుడు వాళ్ళకు ఆ సినిమా సక్సెస్ కావాలనుకోవడం, దాని తగ్గట్టుగా కమర్షియాలిటీ చూసుకోవడం, ఆ కమర్షియల్ వాల్యూ ఇచ్చిన అంటే అర్జున్ రెడ్డి సినిమా సూపర్ డూపర్ హిట్ చేసి నాకు తెలిసి వాళ్ళకు ఒక 40 times రేట్లు ప్రాఫిట్స్ వచ్చాయి. అంటే రూపాయి పెడితే 40 రూపాయలు వచ్చాయి వాళ్ళకు. ఆ క్రేజ్ వచ్చింది, ఆ కెరీర్ వచ్చేసింది. ఎనిమల్ చిత్రం కూడా అలాగే వచ్చింది. సో అట్లా సక్సెస్ ఉన్నప్పుడు ప్రతి హీరో వంగతో చేయాలని ఎవరైనా అనుకుంటారు, తప్పేం లేదు. అతను కూడా ప్రయత్నాలు చేస్తున్నారు, ఆ హీరో తగ్గ కథలు తయారు చేస్తున్నారు. రేపు పవన్ కళ్యాణ్ కూడా చేసిన ఆశ్చర్యం పక్కర్లేదు. సరే, వాళ్ళ డేట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ మధ్య సాన్నిధ్యంలో మనకు తెలియదు. కానీ మొత్తం మీద ఒక టెక్నీషియన్ అనేవాడు సినిమా కంటిన్యూ చేయాలనుకుంటారు. అతను ఖాళీగా ఉండడు. ఇప్పుడు శ్రీకృష్ణ సినిమా గారికి అదే ప్రాబ్లం కదా, మనం ఆ హీరో ఖాళీగా ఉండకుండా ఏ హీరోతో చేయాలని చూస్తుంటారు. సరే, హీరోలు కూడా మంచి డైరెక్టర్ ఎన్నుకోవాలని చూస్తారు. అట్లాంటి ఇప్పుడు క్రేజ్ ఉన్న దాంట్లో సందీప్ వంగ కూడా మంచి నేమ్ ఉన్నటువంటి వ్యక్తిగా మనం చెప్పొచ్చు. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్.